ఎపిసోడ్ చూశారు కదా. ఈరోజు శివాజీ గారు, లయ గారు, రోహన్ వీళ్ళ ముగ్గురు వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం అయితే హౌస్లోకి అయితే వచ్చారు. అసలు వీళ్ళ ముగ్గురు చాలా కామెడీ చేశారబ్బా. ఎక్స్పెషల్లీ శివాజీ గారు అయితే పిచ్చ కామెడీ చేశారు. అసలు చాలా బాగా నవ్వించారు అందరిని. అయితే శివాజీ గారు, లయ గారు అయితే రీతు డెమోన్ లాగా అయితే ఇమిటేట్ చేశారు. కిచెన్ ఏరియాలో వీళ్ళిద్దరూ రీతు అండ్ డెమోన్ లాగా ఇమిటేట్ చేస్తే నాకైతే కళ్యాణ్ తనూజ లాగా ఇమిటేట్ చేసినట్టు అనిపించింది. అండ్ అదే కంటిన్యూ చేస్తూ సోఫా దగ్గర అయితే చేశారు. సోఫా దగ్గర అయితే డెమోన్ అండ్ రీతుని ఇమిటేట్ చేసినట్టు అనిపించింది. శివాజీ గారు, లయ గారు, రోహన్ వీళ్ళ ముగ్గురు అయితే హౌస్ మేట్స్ కి ఫ్లోట్ అండ్ సింక్ అనే టాస్క్ అయితే ఇచ్చారు. ఈ టాస్క్ లో డెమోన్ అయితే విజయం సాధించారు. అండ్ నెక్స్ట్ నిధి అగర్వాల్ అయితే హౌస్ లోకి అయితే వచ్చింది. నిధి అగర్వాల్ వీళ్ళందరికీ బ్లైండ్ పోల్స్ కట్టి దాగుడు మూతల టాస్క్ అయితే ఒకటి ఇచ్చింది. ఈ టాస్క్ లో కళ్యాణ్కి అయితే దెబ్బ తగిలింది. కళ్యాణ్కి అయితే బాగానే ఉంది. కనుకైతే ఇక్కడ దెబ్బ తగిలింది. చిన్న దెబ్బ కానీ బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల అక్కడైతే కట్టారు. అండ్ తర్వాత ఈ టాస్క్ ని కంటిన్యూ చేశారు. కళ్ళకి గంటలు కట్టడం మానేసి దెబ్బలు తగ్గుతున్నాయని చెప్పి నార్మల్ గానే టాస్క్ అయితే ఆడించారు. ఈ టాస్క్ కూడా చాలా కామెడీ జరిగింది. నెక్స్ట్ ప్రదీప్ అయితే వచ్చాడు హౌస్ లోకి. ప్రదీప్ వచ్చి అందరినీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు. అండ్ కొన్ని ఫొటోస్ చూపించాడు బిగ్ బాస్ అయితే. అవి ఎలా సౌండ్ చేస్తాయని చెప్పి హౌస్ మేట్స్ అందరూ ఒక్కొక్కరు చెప్పారు. అండ్ ఈ టాస్క్ కూడా చాలా కామెడీ అనిపించింది. నెక్స్ట్ శ్రీముఖి వచ్చింది అబ్బా. శ్రీముఖి అయితే హౌస్ మేట్స్ అందరికి ఒక చిన్న స్క్రిప్ట్ అయితే ఇచ్చింది. చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరు మళ్ళీ కలిపి వచ్చారు. వీళ్ళిద్దరు వచ్చి గార్డెన్ ఏరియాలో ఒక బ్యాండ్ అయితే తీసుకొచ్చారు. వాళ్ళందరూ చాలా బాగా పాటలు పాడారు. అబ్బాయి ఏమన్నా కొట్టారు. మ్యూజిక్ చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇలా హౌస్ మేట్స్ అందరితో కేక్ కటింగ్ చేయించి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశారు. ప్రదీప్ అండ్ శ్రీముఖి వీళ్ళిద్దరు అయితే హౌస్ మేట్స్ అందరినీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశారు అబ్బా. చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. అండ్ ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో ఎవరు బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు అనిపించిందో అండ్ కళ్యాణ్కి దెబ్బ తగలడం మీద మీరు ఎలా స్పందించారు, రేపు ఎవరు విజయం సాధిస్తారనుకుంటున్నారు, వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.